గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, ఐబిఎస్ ఆర్ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అంటే ఏంటి, రీజన్స్ ఏంటి రావడానికి? ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అంటే మామూలుగా కంప్లీట్గా మనకి ఫుడ్ తీసుకున్న ఆహారం 4 అవర్స్లో ఒకటి 6 అవర్స్లో డైజెషన్ కంప్లీట్గా అవుతుంది. బట్ డైజెషన్ అంతా పర్ డే 1 టైం మోషన్ వెళ్ళడం అనేది జరుగుతుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే తినగానే ఇమీడియట్గా మోషన్ వెళ్ళడం అంటే ఇరిటబిలిటీ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ బ్రెయిన్. ఎప్పుడైతే వాళ్ళు స్ట్రెస్ కానీ స్ట్రెయినింగ్ కానీ ఫీల్ అవుతారో, సో తినగానే ఫుడ్ వితిన్ ½ అన్ అవర్లో డైజెషన్ కాకుండా ఇంకంప్లీట్గానే బవల్ మూమెంట్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, చిన్న పేగులు కానీ పెద్ద పేగులు కానీ. సో మూమెంట్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఏదర్ కొంతమందికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఐబిఎస్ 3 టైప్స్ ఉంటాయి. కొంతమంది కాన్స్టిపేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమందికి డయేరియా అంటే విరేచనాలు రావడం, కొంతమంది కాన్స్టిపేషన్ ఆల్టర్నేటివ్ డయేరియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మ్యాక్సిమం మనం కాన్స్టిపేషన్ డయేరియా ఎక్కువగా చూస్తూ ఉంటాం. బట్ ఇవన్నీ స్లోగా మనకు ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్స్టెంట్గా మనకు ప్రాబ్లం అనేది చూస్తే అంటే డయాగ్నోస్టిక్ అప్రోచ్ కనుక తీసుకుంటే ఎండోస్కోపీ తీసినా కొలనోస్కోపీ కనుక తీసినా ఎలాంటి ఉండదు, ఇబ్బందులు ఏమి ఉండవు. బట్ పేషెంట్ మాత్రం సఫర్ అవుతూ ఉంటారు. సో ఈ విధంగా సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. కొంతమంది వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమందికి స్టమక్ పెయిన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి, కొంతమందికి కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. సో కొన్ని ఇయర్స్ తరబడి ఇలా సమస్యలు ఏర్పడుతూనే ఉంటే అప్పుడు వాళ్ళకి డిటెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డయాగ్నోస్టికల్ ఇడియోపతిక్ రీజన్ కనుక తెలుసుకుంటే ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అని చెప్తూ ఉంటాం. సో సిండ్రోమ్ ఇన్ ద సెన్స్ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి వీటిలో. నాట్ ఈవెన్ కాన్స్టిపేషన్ అనేది కాకుండా స్టమక్ పెయిన్, వెయిట్ లాస్, న్యూట్రిషన్ డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, అనీమిక్లోకి అంటే ఈ ఒక్క ప్రాబ్లం ఏలేడిస్తే మల్టిపుల్ అదర్ కాంప్లికేషన్స్, కాబట్టి దీన్ని సిండ్రోమ్ అని మనం అంటున్నాం. రీజన్ మేజర్గా కనుక తీసుకుంటే స్ట్రెస్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండడం, ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్, సైకోసోమాటిక్ డిజార్డర్స్. ఎప్పుడైతే మనకు స్ట్రెస్ పీక్ లెవెల్ ఎక్కువ గురవుతూ ఉంటామో, స్మోకింగ్ లాంటిది హ్యాబిట్స్ ఉండడం వల్ల ట్రిగరింగ్ ఫ్యాక్టర్, నాట్ మేజర్ డైరెక్ట్ ఫ్యాక్టర్ అది. సో స్మోకింగ్ కంటిన్యూగా తినగానే చాలామందికి స్మోకింగ్ చేసే అలవాటు ఎక్కువ ఉంటుంది. అలాంటి వారికి మనకి ఇలాంటి ఎక్కువగా సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. కొంతమందికి అంటే థైరాయిడ్ లాంటి అదర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నా, లేకపోతే హెపాటిక్ డిజార్డర్స్ ఉన్నా కూడా ఇలాంటి సమస్యలు మనం గమనించవచ్చు. కొంతమంది మన క్రాన్స్ డిసీజ్ అండ్ అల్సరేటివ్ కొలెస్ట్రాల్ అంటూ ఉంటాం. సో దానికి మేజర్ 2 పేగ్ ఎఫెక్ట్సే ఉంటాయి. బట్ సిమ్టమ్స్ మాత్రం తేడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఓకే, సో ఇది ఐబిడి అనేది ఐబిఎస్ అనేది ఒక సైకోసోమాటిక్ డిజార్డర్ అంటారు. అంటే సైకలాజికల్గా ఎఫెక్ట్ అనుకోవాలి ఇది వస్తుందా, లేదంటే ఐబిఎస్ ఉన్న వాళ్ళకి సైకలాజికల్గా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? లేదండి. సో సైకోసోమాటిక్ డిజార్డర్ అంటే సైకలాజికల్గా మనకు స్ట్రెస్ లెవెల్ ఎక్కువగా ఎవరికి ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లం వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అంటే సెన్సిటివ్ పీపుల్కి ఎక్కువగా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో సెన్సిటివ్ పీపుల్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అట్లానే ఐబిఎస్ తర్వాత కూడా ఇంకా న్యూట్రిషన్ డెఫిషియన్సీ పెరిగి ఆ సెన్సిటివిటీనెస్ ఇంకా పెరిగే పాసిబిలిటీస్ కూడా ఉంటాయండి. ఓకే, వరంగల్ నుంచి కాల్ ఉన్నారు. హలో హలో పవన్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. నాకు యాక్చువల్లీ 20కి వెళ్ళి 28 అండి, 8 డేస్కి వెళ్ళి స్టమక్ పెయిన్ అని మోషన్స్ అవుతున్నాయండి. ఓకే హలో ఓకే, బయట ఫుడ్ ఏమైనా తిన్నారా అండి? అవును, ఏంటండి? బయట ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ ఏమైనా తిన్నారా? ఆ ఫుడ్ తిన్నానండి. యాంటీబయాటిక్స్ అప్పుడు జ్వరం వస్తే యాంటీబయాటిక్స్ వాడానండి. ఓకే, సో నార్మల్గా ఈ సీజనల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో టైఫాయిడ్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, వాటర్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కూడా ఈ విధంగా విరేచనలు రావచ్చు. విత్ స్టమక్ పెయిన్, ఫీవర్ ఆల్రెడీ ఉందంటున్నారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. మనం హైజీన్ మెయింటైన్ చేయకుండా వాటర్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినా కూడా, హెపటైటిస్ సి రీజన్ వల్ల కూడా, లేకపోతే టైఫాయిడ్ అనే ప్రాబ్లం వల్ల కూడా మీకు విరేచనలు రావచ్చు. లిక్విడ్ డైట్ ఎక్కువ తీసుకోండి, పీచు పదార్థాలు తక్కువ తీసుకోండి విరేచనలు ఉండడం వల్ల. సో అంటే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల మీకు వైటమిన్ సప్లిమెంట్ లభిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ తగ్గుంటుంది అంటున్నారు కాబట్టి సో అవుట్ సైడ్ ఆయిల్ ఫుడ్ తగ్గించుకుంటూ కనుక మెడిసిన్స్ వాడితే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దట్ ఈస్ అక్యూట్ ఎగ్జాజర్బేషన్ అంటాం. అంటే సీజనల్ డిజీజెస్లో మనకి డిజీజ్ రావడం అనేది ఉండదు. లాస్ట్ వీక్లో మొత్తం మనకు వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, పొల్యూషన్ ఎక్కువగా ఉంది కాబట్టి అది రావచ్చు వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల. ఓకే, కరీంనగర్ నుంచి కాల్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, మేము అన్నం తిన్నాక అన్నం డైజెషన్ కావట్లేదండి. ఓకే, మేము తిన్న తర్వాత మళ్ళీ అర్ధ గంట తర్వాత నుంచి మొదలు పెడితే ఇక మధ్యాహ్నం దేవుని లాగా ఎక్కచ్చుకుంటే అన్నం పైకి వస్తుంది, దేవు వచ్చినప్పుడు అన్నం పైకి వస్తుంది అని. ఓకే, నార్మల్గా ఏంటంటే ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది. సో డైజెషన్ మన ప్రాంతాపు జోళ్ళు అని తర్వాత ఇవన్నీ వేసుకుంటాం అండి, మన రాంతాపు జోళ్ళు ఎస్ఎల్ అని ఇవన్నీ వాడుతున్నాం. తాత్కాలికంగా పనిస్తున్నాయి కానీ ఎప్పటి నుంచి ఉంది సమస్య? కొన్ని ఇయర్స్ తరబడి ఉంటున్నట్టుంది. సో నార్మల్గా 3 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ అవుతుంది. థైరాయిడ్ లాంటి సమస్య ఏమైనా ఉందా అండి? థైరాయిడ్ సమస్య ఏమైనా ఉందా? లేదు, థైరాయిడ్ ఏం లేదు. మోషన్ ఫ్రీగానే ఉంటుందా? మోషన్ ఇబ్బంది ఫ్రీగా ఏం పోదు.
ఓకే. సో నార్మల్గా ఓవరాల్ ఇండైజెషన్ ప్రాబ్లం, డైజెషన్ అవ్వట్లేదు. సో తీసుకున్న ఆహారం డైజెషన్ అవ్వాలంటే మనకు ఎంజైమ్స్ ప్రొడక్షన్ అనేది గట్లో ఉంటుంది, మనకు స్టమక్లో ఉండడంతో పాటు లివర్ కూడా కొన్ని ఎంజైమ్స్ ప్రొడక్షన్ చేసే అవకాశాలు ఉంటాయి. అక్కడేమైనా డిఫెక్ట్ ఉన్నా కూడా మనకు టైంకి ఫుడ్ తీసుకోకుండా, స్ట్రెస్ లెవెల్ ఎక్కువగా ఉన్నా, స్లీప్ ఇంపాక్ట్ తక్కువగా ఉన్నా, అంటే ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఆఫ్ స్లీప్ ప్యాటర్న్ ఉన్నా, లేకపోతే వాటర్ ఇంటేక్ తక్కువగా తీసుకున్న, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి ఇండైజెషన్ ప్రాబ్లమ్కి. సో రెగ్యులర్ టైమింగ్స్ ఆఫ్ ఫుడ్ మెయింటైన్ చేస్తూ స్లీప్ కనుక నార్మల్గా చేసినా స్టిల్ ప్రాబ్లం అవుతుంది అంటే ఆల్మోస్ట్ 2 years అంటున్నారు. దాని నుండి గ్యాసెస్ ఫార్మేషన్ అవుతుంది, డైజెషన్ కంప్లీట్గా అవ్వట్లేదు అని అంటున్నారు. కాబట్టి ఎంజైమాటిక్ ప్రొడక్షన్ లెవెల్ అబ్నార్మల్గా ఉండడం వల్ల ఈ రీజన్ ఉంటుంది. ఇచ్చే మెడిసిన్ ఏంటి అంటే ఓన్లీ ప్రాబ్లం వచ్చిన తర్వాత తీసుకునే దానికంటే ప్రాబ్లం రాకుండా తీసుకోవడం ఇంపార్టెంట్. అంటే కంప్లీట్గా చూయింగ్ చేసుకుంటూ, ఫుడ్ తీసుకుంటూ, వాటర్ ఇంటేక్ నార్మల్ తీసుకుంటూ కనుక హోమియో చికిత్స సపోర్ట్ తీసుకుంటే సో కంప్లీట్ డైజెషన్ అవ్వడం, నార్మల్గా ఎంజైమ్స్ నార్మల్ ప్రొడక్షన్ అవ్వడంతో పాటు డైజెషన్ కంప్లీట్గా గ్యాసెస్ ఫార్మేషన్ రాకుండా, సో అంటే పుల్లటి తెరుపులు వస్తే కొంతమందికి ఎంటీ ఎరెక్టేషన్స్ వస్తాయి, ఆ విధంగా లేకుండా మోషన్ ఫ్రీగా అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. ఫ్యూచర్లో కూడా రికరెన్స్ ఉండదు. కాకపోతే సిన్స్ 2 years సఫర్ అవుతున్నారు కాబట్టి కోర్స్ రూపంలో మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇంతకుముందు తీసుకున్న టెస్ట్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కనుక, అంటే పెప్టిక్ కల్చర్ కానీ గ్యాస్ట్రిక్ కల్చర్ కానీ ఉండే పాసిబిలిటీ వల్ల కూడా రావచ్చు. కొంతమంది పెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డిజీజ్ ప్రోగ్రెస్ అయితే. అలాంటి రిపోర్ట్స్ ఏమైనా తీస్తే ఆ రిపోర్ట్స్ కనుక తీసుకొని రండి. మీకున్న తీవ్రతను బట్టి ఎంత డ్యూరేషన్ మందులు వాడాలో అండ్ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఆహారంలో చెప్పడం అనేది జరుగుతుందండి. ఓకే డాక్టర్, సో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఐబిఎస్ ఉన్నప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? ఓకే, సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కనుక తీసుకుంటే చాలామందికి పేషెంట్స్కి ఇమ్మీడియట్గా వెయిట్ లాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి స్టమక్ సిమ్టమ్స్ ఉంటుంటే స్టమక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆన్ అండ్ ఆఫ్ స్టమక్ పెయిన్ రావడం, లేకపోతే ఎప్పుడైతే మోషన్ వెళ్తారో అప్పుడే స్టమక్ పెయిన్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కంప్లీట్గా వెయిట్ లాస్ అవ్వడం, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల అనీమిక్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి మలబద్ధకం రావడం, కొంతమందికి డయేరియా రావడం, కొంతమందికి ఆల్టర్నేట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. నెయిల్స్ ఎఫెక్ట్ కావచ్చు, జాయింట్స్ ఎఫెక్ట్ కావచ్చు, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, పర్ఫార్మెన్స్ వైజ్ కూడా సోషలైజేషన్లో కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దే విల్ అవాయిడ్ ద పీపుల్. సో దీనికి ఇది ఆల్మోస్ట్ సిమిలర్ సిమ్టమ్స్ మనకు దీంట్లో ఉంటాయి. డీసెంట్రీ లాంటి సిమ్టమ్స్లో ఉంటాయి. అండ్ ఎనీ అదర్ అంటే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ, అల్సరేటివ్ కొలైటిస్ కానివ్వండి, లేకుంటే మామూలుగా క్రాన్స్ డిజీజ్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వాటిలో స్టమక్ పెయిన్, వెయిట్ లాస్ ఉన్నా కూడా బ్లడ్ కానీ, పస్ కానీ, మ్యూకస్ కానీ డిశ్చార్జ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ దీంట్లో ఆ విధంగా మ్యాక్సిమం ఉండదు. బట్ రెండు కోరిలేట్ అయితే మాత్రం ఉండే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఐబిఎస్ అండ్ అల్సరేటివ్ కొలైటిస్ కూడా ఉండొచ్చు. అదొక టైప్ ఆఫ్ ఆటోఇమ్యూన్, ఇదొక టైప్ ఆఫ్ ఆటోఇమ్యూన్. అప్పుడు క్యూర్ చేయడం చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ కొలనోస్కోపీ అయితే రూల్ అవుట్ చేయడం ఇంపార్టెంట్ వీళ్ళలో. అది చేయడం వల్ల ఏదో డ్యూ టు ఐబిఎస్ఆ, మనకి అల్సరేటివ్ కొలైటిసా, లేకపోతే క్రాన్స్ డిసీజా చెప్పే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. మేడం నమస్తే మేడం. నమస్తే, ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు ఒక 1.5 year నుంచి అనల్ ఫిషర్ ఉంది మేడం. ఓకే, మోషన్స్ కొంచెం హార్డ్ వచ్చేసి స్కిన్ కట్ అవుతుంది. ఓకే. ఇంతకుముందు పాజిటివ్ హోమియోపతిలో తీసుకున్నాం మేడం. 1 year నుంచి వాడితే తగ్గిపోతుందని చెప్పారు. ఓకే, కానీ ఏం రిజల్ట్ ఏం లేదు. వేరే మళ్ళీ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ చూపిస్తే తను సర్జరీకి సజెస్ట్ చేశాడు మేడం. ఓకే. ఈ హోమియో తోటి తగ్గుతుందంటారా లేదంటే సర్జరీకి వెళ్ళమంటారా అనేది కనుక్కుందామని. సో మన దగ్గర యానల్ ఫిషర్స్ కానీ, ఫిస్టులా కానీ, పైల్స్ కానీ more than 90 to 95% సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. అదర్ సిస్టమ్ ఆఫ్ హోమియోపతి మనకు ఐడియా లేదు. బట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనకు బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. మీకు సిన్స్ 1 year నుంచి 1.5 year నుంచి ఇబ్బంది ఉందంటున్నారు. సో మేము ఇచ్చే మెడిసిన్ కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రిప్షన్ అంటే క్లాసికల్ వెరైటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి జీసీఎస్ అంటాం, జెనెటిక్ కాన్స్టిట్యూట్ సిమ్లిమం పెట్టడం వల్ల ఫస్ట్ అండర్లైన్ కాజిటివ్ ఫ్యాక్టర్ డిటెక్ట్ అవ్వడం, అండ్ అది మోషన్ ఫ్రీగా అవ్వడం, ఇన్ఫెక్షన్ తగ్గిపోవడం, పెయిన్ తగ్గిపోవడం. చాలామంది మన దగ్గరికి ఈవెన్ సర్జరీ 2 సార్లు రిపీట్ చేసుకొని వచ్చినా కూడా మళ్ళీ ప్రాబ్లం అయిన కేసెస్ కూడా తగ్గినాయి ఉన్నాయి. బట్ డ్యూరేషన్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. మన దగ్గర నుంచి ప్లస్ బెనిఫిట్ ఏంటి అంటే అప్రోచ్ ఈజ్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ మేనేజ్మెంట్ పార్ట్ ఈస్ వెరీ వెల్. అంటే ఇచ్చే మెడిసిన్ ఏ విధంగా కేరింగ్ ఉంటుందో దాని దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు లాంటి డైట్ చార్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు ఫ్యూ మంత్స్ కనుక మెడిసిన్స్ వాడితే డెఫినెట్గా మీకు తేడా తెలుస్తుంది అండ్ మళ్ళీ ప్రాబ్లం రికరెన్స్ రాకుండా కూడా ఉండే అవకాశాలు ఉంటాయండి. ఓకే డాక్టర్, సో ఇందాక చెప్పారు ఐబిఎస్ సిమ్టమ్స్ అదర్ డిజీజెస్ సిమ్టమ్స్ సిమిలర్గా ఉంటాయి, కొన్ని సిమిలర్గా ఉంటాయి అనేసి. సో ఐబిఎస్ కేసెస్లో చూసుకుంటే చాలా మటుకు 10+14 years అలా సఫర్ అవుతూ ఉంటారు. సో ఏ విధంగా డయాగ్నోసిస్ చేస్తారు? ఎందుకంటే సిమ్టమ్స్ సిమిలర్గా ఉన్నాయి, ప్లస్ టెస్ట్లు కూడా తక్కువగా ఉంటాయి. సో రూల్ అవుట్ మెథడ్ యూజ్ చేస్తారా? ఓకే, సో నార్మల్గా ఏంటంటే ఐబిఎస్ సిమ్టమ్స్ స్లోగా వస్తూ ఉంటే ఆన్ అండ్ ఆఫ్గానే ఉంటూ ఉంటాయి. కొన్ని ఇయర్స్ తరబడి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, కొన్ని ఇయర్స్ తరబడి విలేచన ఉన్న వారికి, కొంతమందికి గమనించే ఉండే పాసిబిలిటీస్ ఉండవు. బట్ పరీక్షలు చేయిస్తే వాళ్ళకి ఏమీ ఉండదు.
సో ఎండోస్కోపీ కానివ్వండి, కొలనోస్కోపీ కానివ్వండి, దెర్ ఇస్ నో పెథలాజికల్ కండిషన్స్, అప్పుడు వాళ్ళకి ఐబిఎస్ అనేది మనకు రూల్ అవుట్ చేసే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి మాత్రం ఎర్లీ కానీ ఇప్పుడు నెవడేస్ అవేర్నెస్ అనేది పెరుగుతుంది కాబట్టి ఈవెన్ 1 to 2 years కాగానే ఇక్కడ చూయించుకుంటున్నారు. సో అలాంటి పేషెంట్ మన కేసు కనుక తీసుకుంటే సెన్సిటివిటీ జోన్ ఎక్కువగా ఉండే కేసెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి, ఎక్కువ ఆలోచన ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనం ఓన్లీ నాన్ లివింగ్ థింగ్స్ రిపోర్ట్స్ మీద డిటెక్ట్ అనేది కాకుండా పేషెంట్ యాజ్ యూజువల్గా మనం తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కేస్ చెకింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో మనకు తొందరగానే బయటపడే అవకాశాలు ఉంటాయి. అంటే పేషెంట్ సఫరింగ్స్ కనుక కరెక్ట్గా తెలుసుకుంటే ఇనిషియల్ స్టేజ్లో మనం దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు, డయాగ్నోస్ కూడా చేసే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పెథలాజికల్ కండిషన్ డెవలప్ కాదు, ఓన్లీ సిమ్టమ్స్ 1 or 2 symptoms ఉండే పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ దాని కాంప్లికేషన్స్ కొన్ని ఇయర్స్ తర్వాత బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి, నమస్కారం. చెప్పండి నమస్తే, ప్రాబ్లం చెప్పండి, చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో, హలో చెప్పండి సార్. హలో భార్యకు హలో చెప్పండి, వింటున్నాను. మా భార్యకు థైరాయిడ్ వచ్చింది మేడం. ఎప్పుడండి? అవుతుంది. ఓకే, దాన్ని ఈ థైరాయిడ్ సోడియం అని టాబ్లెట్స్ రాసిచ్చాను. ఓకే, దాని గురించి తగ్గుతుందా ఏమన్నా అని చేశాను. ఓకే. మీ మిసెస్ వయసు ఎంత అండి? మేడం 30 years. ఇబ్బందులు ఏమున్నాయండి? ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు మేడం. ఇబ్బందులు ఏమీ లేవు. ఆ, బరువు పెరగడం కానీ, డైజెషన్ ప్రాబ్లం కానీ, కీళ్ళ నొప్పులు కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ. సంతానం ఎంతమంది అండి మీకు? పిల్లలు ఎంతమంది? ఓకే, కట్ అయింది. సో నార్మల్గా 6 months to 1 year కానీ 2 years థైరాయిడ్ డిటెక్ట్ వచ్చి వచ్చిన కేసెస్కి సక్సెస్ అయిన కేసు ఎక్కువ ఉన్నాయి. అంటే ఓవరాల్గా శాశ్వత పరిష్కారాలు ఉన్న కేసెస్ చాలా ఉన్నాయి. సో రీసెంట్గా డిటెక్ట్ అయింది అంటున్నాను, బట్ అది ఎంత అనేది చెప్పలేదు. సో టీఎస్హెచ్ అనేది మనకు 100s డిటెక్ట్ కావచ్చు. నార్మల్ రేంజ్ కనుక తీసుకుంటే 5.5 is నార్మల్ రేంజ్. బియాండ్ దట్ లెవెల్ 2 digitsలో కనుక ఉంటే మనకు తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మెడిసిన్ కూడా తీసేసే పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ కొంతమంది 3 digits డిటెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి మెడిసిన్ సపోర్ట్ తీసుకుంటూ లీస్ట్ డోస్కి వెళ్ళే కేసు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఇవి చాలామంది కొన్ని ఇయర్స్ తర్వాత మెడిసిన్స్ వాడుతున్నా కూడా సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. సో అలాంటి సిమ్టమాటిక్ రిలీఫ్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. హయ్యర్ డోసులు వెళ్లకుండా ఉండే పాసిబిలిటీస్ కూడా ఉంటాయండి. ఒకసారి మీరు క్లియర్ కట్గా లేదు ఆన్సర్, అంటే రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయని తెలియలేదు. సో ఎంత డ్యూరేషన్ వాడాలి, ఎలాంటి ఇబ్బందులు ఉంటే తగ్గిపోతాయి, మెడిసిన్ ఏ విధంగా తీసేస్తామనేది ఒకసారి నియరెస్ట్ హోమియోపతి బ్రాంచ్ విజిట్ అవ్వండి, మీ మిసెస్ని తీసుకొని డెఫినెట్గా చెప్తామండి. ఓకే డాక్టర్, సో ఐబిఎస్ అనేది ఒక సైకోసోమాటిక్ డిజార్డర్, అలాగే ఆటోఇమ్యూన్ డిసీజ్ కూడా. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది హోమియోపతిలో? హోమియోపతిలో మేజర్గా అప్రోచెస్ జీసీఎస్ అంటూ ఉంటాం, జెనెటిక్ కాన్స్టిట్యూట్ సిమ్లిమా. సో మేజర్ ఇంపాక్ట్ నాట్ ఈవెన్ ఐబిఎస్ అని కాదు, హార్మోన్స్ ప్రాబ్లం ఉన్నదని కాదు, ఎలాంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డిజీజ్ మనకు మెంటల్ సిమ్టమ్ అంటే మానసిక సిమ్టమ్స్ ఎక్కువ తీసుకుంటాం, అండ్ ఫిజియలాజికల్ సిమ్టమ్స్, పేషెంట్ యొక్క లైఫ్ ప్యాటర్న్ ఎక్కువ తీసుకోవడం ఇంపార్టెంట్, అండ్ సఫరింగ్స్ అండ్ పేషెంట్ ఈజ్ డిమాండ్ అండ్ డయాగ్నోసిస్. సో అంటే రిపోర్ట్స్లో ఎంతవరకు పెథలాజికల్ కండిషన్స్ ఏ విధంగా ఉందండి అనేది ఇది మొత్తం మనం అప్రోచ్ తీసుకునే అవకాశం ఉంటాయి. కాబట్టి నాట్ ఈవెన్ రిపోర్ట్స్లో పాటు ఫస్ట్ పేషెంట్ విల్ ఫీల్ బెటర్ ఇన్ రెస్పెక్ట్, అంటే రిపోర్ట్స్ కంటే ముందు పేషెంట్లో సిమ్టమాటిక్ రిలీఫ్ ఎక్కువ ఉంటుంది, వీక్నెస్ తగ్గిపోవడం, ఆకలి నార్మల్ కావడం, మలబద్ధకం క్లియర్ అవ్వడం, వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, అండ్ సప్లిమెంటేషన్ తీసుకుంటూ ఉంటే అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ తగ్గిపోవడం, తిమ్మిలు తగ్గిపోవడం, అండ్ జాయింట్ పెయిన్స్ తగ్గిపోవడం, కాల్షియం సప్లిమెంటేషన్ నార్మల్ కావడం, అబ్జార్ప్షన్ లెవెల్ వరకు మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సిమ్టమ్స్లో మనకి రిలాక్సేషన్తో పాటు మళ్ళీ ప్రాబ్లమ్స్ రికరెన్స్ రాకుండా సొల్యూషన్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. బట్ పేషెంట్ మన దగ్గరికి ఎప్పుడు అప్రోచ్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్, ఎన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, ఎంతవరకు డ్యామేజ్ అయింది అనేది కూడా ఇంపార్టెంటే. దాన్ని బట్టి మన దగ్గర ఎంతకాలం మెడిసిన్స్ వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంతవరకు మనకు సక్సెస్ అవుతుంది అలాంటి కేసెస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి, మేడం. నమస్తే అండి. చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. మేడం గారు, నాకు ఇంతకుముందు జ్వరం వచ్చిందండి. ఓకే, డెంగ్యూ ఫీవర్. వారం రోజుల క్రితం డెంగ్యూ జ్వరం వచ్చింది మేడం. ఓకే, అదే తగ్గిన తర్వాత ఖమ్మం వెళ్ళాం మేడం. ఖమ్మం వెళ్ళిన తర్వాత మొత్తం టెస్టులు చేసి లివర్ వాపు వచ్చింది, దానివల్ల అన్నారు మేడం. ఓకే, అట్లా ప్రాబ్లం మేడం, ఏమన్నా మోషన్స్ బ్లాక్ వచ్చేది మేడం. ఓకే, ఇప్పుడు పర్లేదు మేడం, కొద్దిగా టాబ్లెట్ వేసుకున్నా కానీ పర్లేదు, మంచిగా ఉన్నది. ఎసిడిటీ ప్రాబ్లం కూడా ఉందండి మీకు? దానివల్ల టెన్షన్ అవుతుంది మేడం, రోజు నైట్ కాగానే నొప్పిలేషన్ అనిపిస్తుంది. ఓకే, పెయిన్ కూడా వస్తుందంటే నార్మల్గా ఉన్నది మేడం, అంటే గ్యాస్ ప్రాబ్లం లాగా ఉన్నది. అల్సర్ ఎప్పుడైనా ఉందని చెప్పినారా మీకు? ఏంటి మేడం? అల్సర్ ఏమైనా ఉందని చెప్పినారా ఎప్పుడైనా?
అల్సర్ ఏం చెప్పలేదు మేడం, అల్సర్ ఉందని చెప్పలేదు, మందులు రాసింది 10 రోజులకి. ఓకే ఓకే సో ఓకే సో మెడిసిన్స్ అది కోర్స్ అయిపోయి నార్మల్గా అయింది, ఫీవర్ తగ్గింది, ప్లేట్లెట్ కౌంట్స్ నార్మల్గానే ఉన్నాయి, బట్ స్టిల్ కొద్ది ప్రాబ్లంలో వీక్నెస్ ఉంది, హెపాటోమెగాలి ఉందని చెప్తున్నారు. సో గ్రేడ్ 1 స్టేజ్ డ్రింకింగ్ కానీ అండ్ కొద్దిగా ఏమైనా అలవాట్లు ఉంటే మానేయండి, ఆటోమేటికల్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ లేకున్నా కూడా వస్తుంది, ఇవేందో కరెక్షన్ కాలేదు అంటే కనుక డెఫినెట్గా సపోర్ట్ తీసుకుంటే హోమియోపతితో మీకు డైజెషన్ ప్రాపర్ నార్మల్ కావడం, లివర్ అబ్నార్మల్ టువర్డ్స్ కరెక్షన్ అవ్వడం, లివర్ ఫంక్షన్ టెస్ట్లో కూడా మీకు ఓవరాల్గా లిపిడ్ ప్రొఫైల్ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆకలి, డైజెషన్, కడుపులో మంట తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బ్లాక్ స్టూల్స్కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. సో మెలీనా అంటాం. సో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్, అప్పర్ జిఐటీ ట్రాక్లో మనకి అల్సర్ లాంటిది ఉన్నా కూడా, డైజెషన్ ఇంప్రాపర్ అయినా కూడా, కింద లోయర్ జిఐటీ ట్రాక్లో ఇబ్బందులు ఉన్న వల్ల కూడా ఇలాంటివి రావచ్చు. సో ఒకసారి స్టూల్ ఎగ్జామినేషన్ చేయించండి అండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించండి. అబ్నార్మాలిటీ ఎక్కడుందో కనుక్కోవడం వల్ల మీకు దాన్ని బట్టి అప్రోచ్ అయితే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే డాక్టర్, సో ఐబిఎస్ని క్రానిక్ డిజీజ్గా కన్సిడర్ చేయొచ్చు అంటారా? అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడుతూనే ఉండాలంటారా? సో నార్మల్గా ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ హిస్టరీ తర్వాత డయాగ్నోస్ అయిన కేసెస్ ఎక్కువగా ఉంటాయి. డిసీజ్ క్రానిక్ డిజార్డర్లో మేజర్ డిజీజ్ ఇది. సో స్లోగా సిమ్టమ్స్ ఉంటే ఆన్ ఆఫ్ సడన్గా మ్యాక్సిమం రావు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇంకా డయేరియా ఉన్న వాళ్ళు కొంచెం తొందరగా కరెక్షన్ చేసుకోవడానికి భయపడుతుంటారు, కానీ సో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు, కాన్స్టిపేషన్ ఆల్టర్నేటివ్ డయేరియా ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి డయాగ్నోస్ చేయడానికి టైం చాలా పట్టే ఛాన్సెస్ ఉంటాయి. స్లో ప్రోగ్రెస్ ఉన్న డిజీజ్ కాబట్టి డిజీజ్ సిమ్టమ్స్ కూడా స్లోగానే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ సో ఇర్రెస్పెక్టెడ్ ఇప్పుడు నార్మల్గా కాన్స్టిపేషన్ ఉంది అంటే అలోపతి సెపరేట్ తీసుకుంటే కనుక మనకు నార్మల్గా మోషన్ అవ్వడానికి ఇవ్వడం అనేది జరుగుతుంది, ఆ పూటకు బాగుంటుంది. బట్ మళ్ళీ ప్రాబ్లం రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దాని ఎఫెక్ట్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆ విధంగా కాకుండా ఇప్పుడు మనము ఇచ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, స్ట్రెస్ లెవెల్ కనుక కంట్రోల్ చేస్తూ సైకోసోమేటిక్ కానీ ఇమ్యూనిటీ పవర్ని కనుక పెంచుకుంటూ మెడిసిన్ ఇస్తే లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిన అవసరం లేదండి. కాకపోతే 10 ఇయర్స్ హిస్టరీ ఉంటే 2 to 3 years వాడడం, 2 to 3 years ఉంటే 1 to 2 years వాడడం, దట్ ఈజ్ ఎనఫ్. అంటే డిఫరెంట్ ఇందాక చెప్పిన రీజన్ అది డ్యూరేషన్ డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే లైఫ్ లాంగ్ కేసు వాడాల్సిన అవసరం ఉండదు హోమియోపతిక్ సపోర్ట్ తీసుకుంటే. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో రమేష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో. ఏం లేదు మేడం, నాకు మోషన్ ఫ్రీగా కావట్లేదు. ఓకే. అది అంటే చాలా కాలం నుంచి ఉంది, కానీ 1 year నుంచి బాగా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే. అయితే ఈ మధ్య ఏం చేస్తానంటే కొంచెం అబ్డామిన్ తీయించాను మేడం. ఇస్తే దాంట్లో ఏం లేదన్నారు, ఎయిర్ బ్లాడర్ లో స్టోన్ ఉందని చెప్పి స్టోన్ ఉందన్నారు. గాల్ బ్లాడర్. ఓకే. మోషన్ మాత్రం ఫ్రీ కావట్లేదు మేడం, ఆకలి బాగానే అవుతుంది, కేవలం మోషన్ ఒకటే కావట్లేదు. 1 year కొంచెం ఇబ్బంది ఉంది. మధ్యలో ఏం చేశాను మేడం, ఒక 2 months బ్యాక్ ఆయుర్వేదిక్ ఒకటి వాడే మేడం, పౌడర్ ఒకటి వాడినప్పుడు బాగానే ఉంది. దాని తర్వాత ఏమైందంటే మరి ఆయుర్వేద హీట్ అంటారు, నాకైతే కరెక్ట్ గా తెలియదు, దానివల్ల కొంచెం పైల్స్ లాగా వచ్చింది మేడం. అది జస్ట్ ఆపరేషన్ కూడా చేయించాను, అది చేయించి కూడా 1 month అవుతుంది మేడం. దాని గురించి అది ఫ్రీ మోషన్ కావడానికి అంటే ఆకలి అయితే బాగానే ఉంటుంది మేడం, హోమియోలో ఏమన్నా ఉంటుందని. డెఫినెట్గానే మీకు గాల్ స్టోన్స్ ఉందన్నారు, కాన్స్టిపేషన్ అన్నారు. మేజర్గా క్రానిక్ కాన్స్టిపేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కంపల్సరీ మలబద్ధకంతో పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్లా కానీ రావడం అనేది సహజం. సో ఫస్ట్ మనకు ఆల్మోస్ట్ కాన్స్టిపేషన్ కరెక్షన్ కనుక చేసి గాల్ స్టోన్స్ కనుక తగ్గిసి డైజెషన్ ప్రాపర్ అయితే మీకు పైల్స్ మళ్ళీ రిపీట్గా అయ్యే ఛాన్సెస్ ఉండవు. మీరు పైల్స్ అనేది ఎండ్ ప్రోడక్ట్, దాన్ని కట్ చేయించిండ్రు, బట్ ప్రాబ్లం మొత్తం మీకు అలా అదే విధంగానే ఉంది. బట్ వాపును మాత్రం అది కట్ చేయించారు కానీ మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ప్రెజర్ సిమ్టమ్స్ స్టిల్ ఉన్నాయి కాబట్టి. హోమియో చికిత్సలో మీకు డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయండి. మనకు మామూలుగా మేజర్గా హోమియో చికిత్సకు నో డైట్ రిస్ట్రిక్షన్స్, బట్ మీకున్న ప్రాబ్లానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం చెప్పడం అనేది జరుగుతుంది. మేము ఇచ్చే మెడిసిన్స్ వల్ల ఫస్ట్ మీకు డైజెషనే ప్రాపర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఆకలి పెరుగుతుంది, దాంతోపాటు ఫ్రీ మోషన్ అవ్వడం, మళ్ళీ పైల్స్ రాకుండా ఉండడం, బ్లీడింగ్ లేకుండా ఉండడంతో పాటు గాల్ స్టోన్స్ కూడా కరిగే అవకాశాలు ఉంటాయి. బట్ కంపేర్ టు కిడ్నీ స్టోన్స్ కంటే మనకి గాల్ స్టోన్స్ కట్టడానికి టైం పడే అవకాశాలు ఉంటాయి, అది కూడా మీకు సర్జరీ చేయకుండానే కరెక్షన్ చేసుకునే ఉంటాయండి. ఎలాంటి అంటే కొద్ది ఫ్యాటీ ఐటమ్స్ కానివ్వండి, ఆయిల్ ఫుడ్ కానివ్వండి, కొద్ది తక్కువ తీసుకుంటూ కనుక మెడిసిన్ వాడండి, ఎందుకంటే మీకున్న సమస్యగా డైట్ రిస్ట్రిక్షన్ అంతే, కరెక్షన్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. కొద్దిగా బాబు గురించి అడగాలి. 1 year నుంచి మోషన్ స్టార్ట్ అయింది, ఇంతవరకు తగ్గట్లేదు, అది ఒకసారి అడగదమని. చెప్పండి అమ్మా. హలో చెప్పండి, బాబు వయసు ఎంత అండి? ఇప్పుడు 2 years కంప్లీట్ అయినాయి మేడం. 2 years కంప్లీట్ అయినాయి. సమస్య ఏంటి? అది బాబుకి 1 year నుంచి మోషన్ స్టార్ట్ అయింది మేడం. టానిక్ లోస్తే తగ్గుతుంది, మళ్ళీ రివర్స్ వస్తుంది.
ఫుడ్ కూడా ఏమీ పెట్టట్లేదు, కారము, బిస్కెట్లు, ఇంకా బ్రెడ్ ఏం పెట్టట్లేదు మేడం. ఓన్లీ పెరుగన్నమే పెడుతున్నా, అయినా కూడా మోషన్ కంటిన్యూ అవుతుంది మళ్ళీ. ఓకే, కొద్దిగా ఈ చిన్నపిల్లలు ఏంటంటే ఇప్పుడు 1 to 1.5 టీతింగ్ వచ్చే ఏజ్లో కానివ్వండి, లేకపోతే 2 years అంటే ఆల్మోస్ట్ అది టీతింగ్ వచ్చేస్తాయి, పెరుగుతారు. కానీ వాళ్ళకి స్ప్రెడ్డింగ్ ఆఫ్ డిజీజ్ అంటే పొల్యూషన్ కానీ, స్ప్రెడ్ ఆఫ్ ది డిజీజ్ కానీ, ఫుడ్ పాయిజనింగ్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ స్టిల్ 1 year నుంచి అంటున్నారు. ఫీవర్ ఏమైనా ఉన్నా కూడా తీసుకోండి, టైఫాయిడ్ కానీ, డయేరియా కానీ, డీసెంట్గా ఉండే సమస్యలు ఉన్నా రావచ్చు. సో హయ్యర్ యాంటీబయాటిక్స్ వాడినా కూడా గ్రోత్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఒకసారి కంప్లీట్ ఎగ్జామినేషన్ చేయించండి, స్కాన్ రిపోర్ట్ అట్లా. అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయో కనుక్కుంటే దాని దగ్గర మందులు వాడితే తగ్గే అవకాశాలు ఉంటాయి. చాలామంది డౌట్ చిన్నపిల్లలకు హోమియోపతి వాడచ్చా అని. వాడచ్చండి, ఇబ్బంది లేదు. రెసిస్టెన్స్ కూడా తక్కువ ఉండేది చిన్నపిల్లలకి అండ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, ముసలి వాళ్ళకి. కాబట్టి వాడడం వల్ల బెస్ట్ బెనిఫిట్సే ఉంటాయి. ఈ ఏజ్లో ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడడం మంచిది కాదు. ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్, అబ్డామిన్ స్కాన్ చేయించి స్టూల్ ఎగ్జామినేషన్ చేయించండి. దాంట్లో రిపోర్ట్ వచ్చిన దాన్ని బట్టి మనం మెడిసిన్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే డాక్టర్, సో ఐబిఎస్లో కొన్ని ఇయర్స్ సఫరింగ్ ఉంటుంది కాబట్టి ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? సో కాన్స్టిపేషన్ కనుక కంటిన్యూగా కనుక ఉంటే మనకు పైల్స్ కానీ, ఫిజర్ కానీ, ఫిస్టులా కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో దీనివల్ల బ్లడ్ లాస్ ఎక్కువ కావడం, సివియర్గా పెయిన్ రావడం ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అనీమిక్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం డయేరియా కనుక ఎక్కువగా ఉంటే మనకు అబ్జార్ప్షన్ ఉండదు. అంటే మనం తీసుకునే ఫుడ్ మేజర్గా దేనికి అసిమిలేషన్ అండ్ మనకు న్యూట్రిషన్ అందాలని చెప్పేసి. సో మనకు అబ్జార్ప్షన్ మనకి ఎండ్ ఆఫ్ ది పీరియడ్ ఉంటుంది. వీళ్ళకి కంప్లీట్ డైజెషన్ కాకపోవడం వల్ల మినరల్స్ అబ్జార్ప్షన్ ఉండదు. ఫోలిక్ యాసిడ్ కానీ, వైటమిన్ సి కానీ, వైటమిన్ డి కానీ, కాల్షియం కానీ, ఐరన్ కానీ అన్ని డెఫిషియన్సీలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సివియర్గా వెయిట్ లాస్ ఉండే అవకాశాలు ఉంటాయి. న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే తిమ్మిళ్ళు రావడం, మజిల్ వీక్నెస్, టైర్డ్నెస్, 5-10 నిమిషాలు కూడా పనిచేయలేకపోవడం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి బిహేవియరల్ చేంజెస్ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే అప్పుడు మనకు ఓన్లీ వర్క్ అనేది ఫిజికల్ కాకుండా కూడా మైండ్ కూడా ఎనర్జీ లెవెల్స్ ఇంపార్టెంట్. అక్కడ డెఫిషియన్సీస్ పెరగడం వల్ల కూడా మినరల్ డెఫిషియన్సీ వల్ల మనకు ఆలోచన విధానంలో తేడా రావడం, టెంపర్మెంట్స్ ఎక్కువ రావడం అండ్ దే విల్ అవాయిడ్ ద పీపుల్, సోషలైజేషన్ అవాయిడ్ చేయడం, ఇవన్నీ మనకు ఇండైరెక్ట్గా తీసుకుంటుంటే కేస్ బ్యాక్ సైడ్ వరకు వెళ్తే తెలుసుకునే అవకాశం ఉంటాయి. ఎందుకు వస్తుంది అనేది దే డోంట్ నో. ఇరిటేబిలిటీ ఎక్కువ పెరిగే పాసిబిలిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓవర్ నైట్ ఏవి రావు, బట్ కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్లో ఇలాంటి సిమ్టమ్స్ గమనిస్తూ ఉంటాము. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి. హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మేడం ఏం లేదు మేడం, ఇప్పుడు మన హోమియో కేర్ ఉంది కదా, ఇప్పుడు సైనాస్టిక్ ప్రాబ్లం ఉందని చెప్పేసి చూపించుకున్నా. ఓకే, అక్కడ ఏ మాత్రం అసలు తగ్గుతలేదు మేడం. అది ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఉంది, మళ్ళీ హోమియో కేర్ వస్తున్నది అడ్వర్టైజ్. ఇప్పుడు చూపించుకోవాలంటే భయం అవుతుంది. అక్కడ విత్ ఇన్ 1 year నుంచి చూపించుకున్నా హోమియో కేర్ లా, అసలు ఏ మాత్రం అసలు ప్రాబ్లం సాల్వ్ కాలేదు. అది సైనస్ ఎప్పటి నుంచి ఉందండి మీకు? హలో, కాల్ కట్ అయింది. ఓకే, సో క్రానిక్ సైనసైటిస్ ఉండడం కానీ కొంతమంది చెప్పడం ఏంటంటే మేనేజ్మెంట్కి మనం ఇమ్మీడియట్గా చెప్తూ ఉంటాం. ఈవెన్ ద స్మోకింగ్ వాళ్ళు దే వోంట్ అవాయిడ్, ఆల్కహాల్ దే వోంట్ అవాయిడ్, అలాంటి కేసెస్కి డీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు డయాబెటీస్ విత్ సైనస్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ టైం తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండి కాన్సన్ట్రేషన్ చేసినా కూడా సివియర్ డస్ట్ ఎక్స్పోజర్ ఉన్న, ప్రొఫెషనల్ వైజ్ ప్రొఫెషనల్ హజార్డ్స్ ఉంటాయి కొన్ని. అంటే డస్ట్ కంపెనీస్లో కంటే ఎక్కువగా పనిచేయడం వల్ల కూడా మనకు కొద్దిగా రెక్టిఫై అవ్వడానికి కొద్దిగా టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనకు సిట్రిజిన్ లాగా అంత ఫాస్ట్గా పనిచేయదు. కొన్ని ఇయర్స్ తరబడి ప్రాబ్లమ్స్ వచ్చి ఆపరేషన్ అయిన తర్వాత మన దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంటాయి. సో అలాంటి కేసెస్కి డ్యూరేషన్ ఆల్రెడీ చెప్పడం అనేది జరుగుతుంది. డెఫినెట్గా గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ పర్మనెంట్ సొల్యూషన్ కేసెస్ చాలా ఉన్నాయండి. మీరు ఒకసారి నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ విజిట్ అయ్యి ఆ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మనకు అక్కడ సీనియర్ కన్సల్టేషన్స్ కూడా ఉంటారు. ఈ ప్రాబ్లమ్ చెప్తే కంపల్సరీ రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే డాక్టర్, సో ఇందాక చెప్పారు ఐబిఎస్కి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయనేసి. సో ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఇండివిజువల్కి డిఫరెంట్గా ఉంటాయా, లేదంటే అందరికీ సేమ్గా ఉంటాయా? సో ఓవరాల్గా ఇండైరెక్ట్గా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కనుక తీసుకుంటే ఇన్ జనరల్గా కొన్ని లిమిటెడ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాలిజం కానివ్వండి, లేకపోతే వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం వల్ల కానివ్వండి, స్ట్రెస్ పీక్ లెవెల్ ఉన్నా కానివ్వండి. ఇప్పుడు చాలామంది డైరీ ఉన్న వాళ్ళు పీచు పదార్థాలు తక్కువ తీసుకోవాలి, అది ఎక్కువ తీసుకోవడం వల్ల కానివ్వండి, లేకపోతే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు పీచు పదార్థాలు తీసుకోకపోవడం. సో దట్ ఈస్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్, ప్రాబ్లం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ జనరల్గా ప్రాబ్లమ్కి ఇవన్నీ కామన్గా ఉండే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇండివిజువల్ వైజ్ పీక్ లెవెల్లో తేడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది తొందరగా ఎఫెక్ట్ అవుతుంటారు, కొంతమంది రేర్గా ఎఫెక్ట్ అవుతారు. జస్ట్ లైక్ ఫుడ్ ఎలర్జీస్ లాగా కొంతమందికి ఎగ్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి బనానా ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి ఈవెన్ దో ఆ ప్రాబ్లమ్ సివియారిటీ వైజ్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందులో గ్రేడేషన్లో మనకు తేడా ఉండే అవకాశం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి. నమస్తే, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. నాకు 1 year బ్యాక్ నుండి స్టమక్ లో పెయిన్ ఉంటుంది రైట్ సైడ్.
ఓకే. ఎక్కడ టెస్ట్లు చేయించుకున్న గ్యాస్ట్రోఎంటరాలజీలో ఎటువంటి ప్రాబ్లం లేదని వస్తుంది. ఎప్పుడు నేను స్టడీ చేస్తుంటాను, ఎప్పుడు కూర్చొని చదువుకున్నా స్టమక్ పెయిన్ చేస్తుందండి. ఓకే. వెయిట్ బరువు పెరగడం కానీ తగ్గడం కానీ ఏమైనా ఉందా అండి? అలాంటిది ఏం లేదు మేడం. మోషన్ ఫ్రీనే ఉంటుందా? అన్ని ఫ్రీ ఉందండి. సో చాలా మందికి ఏంటంటే స్టమక్ పెయిన్ అనేది ఇండైరెక్ట్గా థైరాయిడ్ కాస్టివ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకి కూడా హైపోథైరాయిడ్ కేసెస్లో కూడా స్టమక్ పెయిన్తో కొంతమందికి స్టార్ట్ అయ్యే కేసెస్ ఉంటాయి. లేకుంటే టువర్డ్స్ రైట్ సైడ్ స్టమక్ పెయిన్ అంటున్నారు కాబట్టి లివర్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా పెయిన్ రావచ్చు. ఆల్మోస్ట్ మనకి అల్సర్ లేదు, ఎండోస్కోపీ చేయించిన అంటున్నారు కాబట్టి గ్యాసెస్ ఫార్మేషన్, డైజెషన్ ప్రాబ్లం వల్ల రావట్లేదు. ఒకసారి ఈ రెండు కూడా రూల్ అవుట్ చేయండి. స్కాన్ ఒకసారి అండ్ థైరాయిడ్ ప్రొఫైల్ ఒకసారి రూల్ అవుట్ చేయండి. దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే దాని తగ్గట్టుగా మెడిసిన్ తీసుకుంటే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొంతమందికి ఫ్రంట్ టు బ్యాక్ రేడియేషన్ ఉంటుంది, అది కిడ్నీ స్టోన్ వల్ల కూడా కావచ్చు. కాకపోతే నాసియా వామిటింగ్ లేదంటున్నారు కాబట్టి ఈ ఫస్ట్ రెండింటిని రూల్ అవుట్ చేస్తే దాని దగ్గర చికిత్స తీసుకుంటే సరిపోతుంది. సో ఓవరాల్గా ఐబీఎస్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.